ఈరోజు నేను మీకు క్యాసల్ చూపిస్తానండి. అది మెయిన్ డోర్ కదా, మెయిన్ డోర్ ఎదురుగా ఉన్నాను నేను. డోర్ తీసి ఎంటర్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే పింక్ది షూ ర్యాక్, అది కూడా అక్కడి నుంచే వచ్చింది. బ్యాక్ ఉన్న సోఫాకి అది మ్యాచింగ్ అనమాట. కూర్చొని వేసుకోవచ్చు, షూ లోపల పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వస్తే ఇది కోట్ తగిలించుకోవడానికి ర్యాక్ అనమాట. పక్కన ఉన్నదేమో వర్షం వస్తే గొడుగులు పెట్టుకోవడానికి. ఇలా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో ఒక టేబుల్ అద్దం పెట్టారు. అటు లెఫ్ట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూము. ఇక్కడ స్టడీ టేబుల్ వేశారు. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్కి ఒక చైరు. అండ్ ఇది మాస్టర్ బెడ్. మాస్టర్ బెడ్కి కూడా 2 సైడ్ టేబుల్స్ వచ్చినాయి. వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఇటు వ్యూ అనమాట ప్యాడియోకి. మీకు బెడ్కి ఎదురుగా ఒక ఫైర్ ప్లేస్ వచ్చిందండి. ఫైర్ ప్లేస్ పైన యాంటిక్ది ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టారు. మనం అందరం పెట్టుకుంటాం కదా, జస్ట్ లైక్ దట్ అని. ఇట్లా వస్తే ఇది ర్యాకు. దీని వెనకమాల ఒక రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బాత్రూమ్. ఇది కమోడ్ ఏరియా. ఈ ఇంట్లో ర్యాక్స్ అయితే చాలా ఉన్నాయండి, మీరు పద్ధతిగా పెట్టుకోవాలి కానీ. అండ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్, ఇది బాత్రూమ్. ఎక్కువ గోల్డ్ థీమ్, ఇదంతా గోల్డ్ థీమ్ అనమాట. మళ్ళీ ఇటు నుంచి ఇటు వస్తే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ క్లాజెట్. ఇవన్నీ ర్యాక్సే. మీరు అంటే బ్రైడ్ గ్రూమ్ అన్నీ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ క్లాజెట్. మెయిన్ వచ్చి వీళ్ళది గోల్డ్ థీమ్. షింకులు ఎవ్రీథింగ్ గోల్డ్లోనే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇప్పుడు లివింగ్ రూమ్ చూపిస్తానండి. లివింగ్ రూమ్ కూడా 2 డివైడ్ అవుతుంది అనమాట. పెద్ద లివింగ్ రూము. 2 సైడ్స్ 2 డిఫరెంట్ సోఫాస్ వేశారు. ఒక సైడ్ మెరూను అంటే బాయ్ కైండ్, ఒక సైడ్ పింక్ గ్రూమ్ అండ్ బ్రైడ్ ఉంటుంది కదా, అందుకని అలా సెట్ చేశారు. ఇక్కడ కూడా మీరు చాలామంది కూర్చోవచ్చు, అన్నీ మీరే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ దీంట్లో ఏంటంటే ఇది సేఫెస్ట్ ప్లేస్. కొన్ని సీక్రెట్ మీ జ్యువెలరీ దాచుకుంటానికి కూడా కొన్ని సీక్రెట్ స్పాట్స్ ఉన్నాయి. మీరు బుక్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు. నేను ఈ వీడియోలో చూపించకూడదని చెప్తున్నాను. చాలా ఉన్నాయండి సీక్రెట్ ప్లేసెస్ ఈ బిల్డింగ్లోనే. అండ్ సిటీకి కూడా దగ్గర సేఫ్టీ ఏరియా అనిపించింది. ఇంకా ఇటు వస్తే రైట్ సైడ్ ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ లాగా ఇచ్చారు. ఇంపార్టెంట్ ఫైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి విత్ షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. ఒక రెస్ట్ రూమ్. ఇవన్నీ యాంటిక్ పీసెస్, మీరు చూసారో లేదో. ఇది రెస్ట్ రూమ్. రెస్ట్ రూమ్ కూడా ఎవ్రీథింగ్ గోల్డ్ థీమ్ అండి వీళ్ళది. ఈవెన్ కమోడ్స్ కూడా ఇది చూస్తే తెలుస్తుంది, ఇవి కూడా గోల్డే ఉంటాయి. అంటే కోట, క్యాసిల్ అంటే కోట కదా, ఆ ఫీల్ రావాలని ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి కట్టాడు. హీఈస్ ఏ బిల్డర్ అంట. ఇప్పుడు వెల్కమ్ టు కిచెన్. ఇది కిచెన్ ఏరియా. ఐలాండ్. ఇదంతా స్టోరేజ్. కొన్ని మినిమం ఐటమ్స్ అయితే వాళ్ళు ఇస్తారండి. కొంచెం కట్లరీ ఇలాగా అవి ఎవ్రీథింగ్. కొన్ని మినిమం ఐటమ్స్ మీరు అంటే రెడీ టు మూవ్ అన్నట్టు వచ్చి వంట చేసుకుంటానికి ఇస్తారు. కొన్ని డిషెస్, మెజర్మెంట్ కప్స్ అవన్నీ. ఇది వచ్చి స్టవ్, కాఫీ మేకర్ అవన్నీ మనకి ఉంటుంది కదా. ఇది వచ్చి మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జెస్. ఇవి మా కన్నయ్య ఫేవరెట్ థింగ్ ఇది అనమాట. మాట్లాడితే కత్తి తీసి అంటాడు, నేను కాదు. ఇవన్నీ యాంటిక్ పీస్లే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా వస్తే ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియా.
ఇది 12 పీస్ డైనింగ్ సెట్. ఇది కూడా మనకి జైపూర్ నుంచే వచ్చింది. ఇవన్నీ కంటైనర్లో చేసి తీసుకొచ్చారు. మనకేంటంటే పెద్ద ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఆఫీస్ వాళ్ళు కానీ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్. కూర్చొని ఏదన్నా మీటింగ్స్ కానీ డైనింగ్ టేబుల్ చూసారా, ఇక్కడ దొరుకుతాయేమో కానీ బట్ ఇంత టాలెంట్ లోపల డిజైన్ అంతా. ఒకసారి ఇది చూపిస్తామమ్మా, చాలా బాగుంది. ఇది డైనింగ్ ఏరియానండి. దీనికి ఏంటంటే ఇటువైపు ఉంటుంది దారి, అటు సైడ్ నుంచి కూడా రావచ్చు. నేను ఇటు వస్తా, మీరు అటు రండి. ఇక్కడ ఒక బొమ్మ, ఇది పిల్లల కోసం, క్రేజీగా ఉంటారు కదా వాళ్ళు, దాని గురించి. 2 డైనింగ్లు ఉన్నాయి, క్యాజువల్ డైనింగ్ ఇది, అది ఫార్మల్ డైనింగ్. ఫార్మల్ డైనింగ్ ఏంటంటే మన ఇళ్ళల్లో కూడా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా మీటింగ్స్ కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అప్పుడు అది యూస్ చేస్తాము. ఇది వచ్చి డైలీ అనమాట, క్యాజువల్ డైనింగ్ వేర్ అంటారు. ఇది కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇది తెలుసు కదా, తిప్పితే తిరుగుతుంది. ఇది రెస్ట్ అనమాట, దివాన్ స్టైల్లో. ఈ మెజర్మెంట్లు తీసుకొని వెళ్ళినందుకు పర్ఫెక్ట్గా చేశారండి. ఫర్నిచర్ షాపు డీటెయిల్స్ అడుగుతానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఈ విండోకి ఈ పరుపు ఇది కూడా ఇండియా నుంచే వచ్చింది. ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంతా ఇండియా నుంచే వచ్చిందండి. ఇక్కడ ఏముంది, ఇదొక గృహలాగా ఉంటుంది. ఫస్ట్ అటు వెళ్ళొద్దాం. ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను రండి మీకు. ఇక్కడ ఇది కిచెన్కి ఇంకొక ప్యాంట్రీ. కిచెన్ ప్యాంట్రీ అంటే మనం అన్ని వస్తువులు పెట్టుకునే ప్లేస్ని ప్యాంట్రీ అంటారు ఇక్కడ, అదనమాట. ఇప్పుడు ఇంకొక బెడ్రూము, ఇది కూడా అంతే. ఈ విండో ప్లేస్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళు మెజర్మెంట్స్తో తీసుకెళ్ళారు. ఇది ఒక బెడ్రూమ్, కిడ్స్ కానీ లేదంటే ఎవరన్నా. క్లాజెట్, క్లోత్ క్లాజెట్. ఇది ఇంకొక రెస్ట్ రూమ్, ఇది అటాచ్డ్ రెస్ట్ రూమ్ వస్తుంది. షవర్ రూమ్, ఈ బెడ్రూమ్కి షవర్ రూమ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక దారి ఉంటుంది, చూపిస్తానండి. కోట నేను ఫస్ట్ టైం దీంట్లోకి వచ్చినప్పుడైతే మల్లేశ్వరిలో వాడు మిస్ అయ్యాడు చూసారు, అట్లా మిస్ అయ్యాను. ఇటు దారి ఉంటుంది. దీన్ని ఇంకొక ఎక్స్ట్రా బెడ్రూమ్ చేసినట్టున్నారు. ఇటు నుంచి చూపించినాను బెడ్. వావ్ అనేటట్టు ఉంది ఫర్నిచర్ మాత్రం. ఇక్కడ పిల్లలకి ప్రైవసీలు ఎక్కువ అండి, వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అందుకని దాని ప్రకారం చేశారు ఈ క్యాసిల్ అంతా. దీనికి బాత్రూమ్ ఏం లేదు. ఇది ఒక ఎక్స్ట్రా రూమ్ అనమాట. ఇటు నుంచి మళ్ళీ మనకి ప్యాడియోకి వెళ్తానికి దారి ఉంటుంది, బయట నుంచి చూపిస్తాను నేను. ఇటు నుంచి గరాజు, ఇది 2 కార్ గరాజ్. ఇది డౌన్ స్టేర్స్.